సంతాన ప్రాప్తిరస్తు. ఈ సినిమా లాస్ట్ మంత్ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఇప్పుడు 2 ఓటీటీల్లో అవైలబుల్ గా ఉంది. ఒకటి అమెజాన్ ప్రైమ్, మరొకటి జియో హాట్‌స్టార్. హీరోకి స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండడం వల్ల పిల్లలు కలగట్లేదు అన్న కాన్సెప్ట్ కి కామెడీని, ఎమోషన్స్ ని కలిపి ఈ సినిమాని రన్ చేశారు. కామెడీ అక్కడక్కడ పార్ట్లుగా వర్కౌట్ అయింది, కానీ ఎమోషన్స్ ఎక్కడా వర్కౌట్ అవ్వలేదు. సో దీని వల్ల ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ సినిమా నాకు పెద్దగా నచ్చలేదు. జాన్ రెడ్డి అనే విలను హీరోని, అతని ఫ్రెండ్ ని కిడ్నాప్ చేసి తీసుకొస్తాడు. జాన్ రెడ్డిగా ఇక్కడ తరుణ్ భాస్కర్ గారు చేశారు. ఈయన చేయడం వల్ల ఇనిషియల్ సీన్స్ కామెడీగా, ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. సినిమా మీద ఒక హోప్ అయితే వచ్చింది, కానీ అక్కడ నుండి చాలా రెగ్యులర్ గా ఇంటర్వెల్ వరకు నడిచింది. హీరోయిన్ ని చూడగానే లవ్ చేసేయడం, ఏదో సహాయం చేయడం వల్ల ఆమెకు దగ్గర అవడం, హీరోయిన్ ఫాదర్ కి ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకోవడం. కానీ ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ పర్వాలేదు అన్నట్టు అనిపించాయి. హీరోకి వాళ్ళ ఫ్రెండ్ తో వచ్చే కామెడీ సీన్స్ గానీ, హీరోకి హీరోయిన్ ఫాదర్ తో వచ్చే సీన్స్ గానీ, అలాగే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల వచ్చే సమస్యలు గానీ పర్వాలేదు అన్నట్టు అనిపించాయి ఈ సీన్స్ అయితే. ట్రైలర్ లో చూపించిన హీరోకి స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంది అన్న ఇష్యూకి మరో 2 ఇష్యూస్ ని ఇంటర్వెల్ లో యాడ్ చేశారు. అయితే వీటిని 100 days లో హీరో ఎలా సాల్వ్ చేసుకున్నాడు అన్నది కదా, కానీ తీసుకున్న ఇష్యూస్ స్ట్రాంగ్ గా లేవు. దాని వల్ల ఇంటర్వెల్ లో ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు. సెకండ్ హాఫ్ మీద కూడా ఇంట్రెస్ట్ కలిగించలేదు. సెకండ్ హాఫ్ ఎక్స్పెక్ట్ చేసినట్టే అదే ఇష్యూస్ మీద బోరింగ్ గా క్లైమాక్స్ వరకు వెళ్ళిపోయింది. అయితే ఇక్కడ సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా వెన్నెల కిషోర్ గారి కామెడీ గానీ, తరుణ్ భాస్కర్ గారి కామెడీ గానీ పర్వాలేదు. క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేసినట్టు అనిపించింది, రెగ్యులర్ గా ఉంది. ఆ ఎమోషన్స్ కూడా వర్కౌట్ అవ్వలేదు. సో ఓవరాల్ గా సినిమా కంప్లీట్ అయ్యేటప్పటికి ఒక యావరేజ్ సినిమా లేదా బిలో యావరేజ్ సినిమా అన్న ఫీల్ అయితే వచ్చింది. ఒక అమ్మాయి జీవితంలో తండ్రి, భర్త ముఖ్య పాత్ర వహిస్తారు. అయితే వాళ్ళిద్దరి మధ్య కన్ఫ్లిక్ట్ వస్తే ఎలా ఉంటుంది అన్నది సినిమా కథ. హీరోయిన్ గా చాందిని చౌదరి క్యారెక్టర్ గానీ, ఆమె పెర్ఫార్మెన్స్ గానీ పర్వాలేదు. హీరోగా విక్రాంత్ యాక్టింగ్ కి కొత్త అన్నట్టు క్లియర్ గా తెలిసిపోతుంది. ఫ్యూచర్ లో యాక్టింగ్ లో ఆయన ఇంప్రూవ్ చేసుకుంటాడేమో గానీ ఈ సినిమాలో ఆ రోల్ కి హీరో మాత్రం జస్టిఫై చేయలేదు. హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ కూడా ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేయలేదు. అతని క్యారెక్టర్ గానీ, సినిమాలో ఆయన ఆలోచనకు గానీ మనం ఏ మాత్రం కనెక్ట్ అవ్వం. వీళ్ళ ముగ్గురు క్యారెక్టర్స్ తో పోలిస్తే సపోర్టింగ్ రోల్స్ లో చేసిన వెన్నెల కిషోర్ గానీ, తరుణ్ భాస్కర్, అలాగే హీరో ఫ్రెండ్ గా చేసిన అభినవ్, వీళ్ళ కామెడీ కొంచెం వర్కౌట్ అయింది. టెక్నికల్ గా ఈ సినిమా పర్వాలేదు. సినిమాటోగ్రఫీ, బీజిఎం, 1-2 సాంగ్స్ బాగున్నాయి. ఎగ్జిక్యూషన్ సంగతి తర్వాత గానీ సినిమా స్క్రిప్ట్ లెవెల్లోనే రైటింగ్స్ బాగాలేదు. చాలా సీన్స్ ఫోర్స్డ్ గా అనిపించాయి. ఎక్కడ ఎమోషనల్ గా వర్కౌట్ అవ్వలేదు. ఇంకా ఫ్యామిలీతో ఈ సినిమా చూడొచ్చా అంటే డబుల్ మీనింగ్ డైలాగ్స్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా తరుణ్ భాస్కర్ క్యారెక్టర్ లో వైలెన్స్ గానీ, అడల్ట్ సీన్స్ గానీ అయితే పెద్దగా లేవు. ఓవరాల్ గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5 out of 5. ఇట్స్ ప్యూర్లీ మై ఒపీనియన్. థ్యాంక్ యూ.